వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. గుంటూరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెల 26న అరెస్టైన పోసానికి నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఈ మేరకు పోసానిపై ఏపీలోని పలు ప్రాంతాలలో కేసులు నమోదు చేశారు. గుంటూరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఈ నెల 26న అరెస్టైన పోసానికి నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఈ మేరకు పోసానిపై ఏపీలోని పలు ప్రాంతాలలో కేసులు నమోదు చేశారు. రైట్, గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి అయితే రిలీజ్ అయ్యారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, పోసాని కృష్ణమురళి రిలీజ్ అయినట్లుగా తాజా సమాచారం తెలుస్తుంది. ఏంటి దీని మీద ఓవరాల్గా డీటెయిల్స్? లక్ష్మి, మనం చూసుకున్నట్లయితే పవన్, నారా లోకేష్, చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పోసానికి బెయిల్ అయితే గుంటూరు జిల్లా కోర్టు అయితే మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించిందని చెప్పాలి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పైన, అదేవిధంగా చంద్రబాబు పైన, ముఖ్యమంత్రి, వీరు ముగ్గురు పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంగా ఏపీసీఐడి నమోదు చేసినటువంటి కేసులో ఆయనకి కోర్టు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆయనకి షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా మంజూరు చేస్తుంది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల ఎందుకైతే అడ్డాటంలో తొలగిపోయి జైలు నుంచి కూడా విడుదలవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక 2 లక్షల విలువతో కూడినటువంటి ఇద్దరు వ్యక్తుల పూర్తి ఖర్చు ఇవ్వాలంటూ, అదేవిధంగా జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్ళరాదంటూ, అదేవిధంగా కేసు గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడకూడదు, మీడియాతో కూడా మాట్లాడకూడదు అంటూ కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా పత్రికలకు ప్రకటన కూడా ఇవ్వరాదంటూ కూడా ఇక్కడ దీనిలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 4 వారాల పాటు ప్రతి మంగళవారం, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం కూడా చేయాలంటే, అదేవిధంగా కేసు దర్యాప్తు సంబంధించి కూడా పూర్తిగా సహకరించాలంటే కూడా పోసాని కృష్ణమురళికి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేయడం. ఈ బెయిల్ కి సంబంధించి ఆయన జైలు నుంచి కూడా విడుదలవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే హైదరాబాద్ లో అరెస్ట్ అయినటువంటి పోసాని కృష్ణమురళి రాష్ట్రంలో వివిధ ప్లేసుల్లో నమోదైనటువంటి పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇతర చోట్ల నమోదైనటువంటి కేసులు ఇచ్చి అన్ని చోట్ల కూడా తిప్పుతూ ఆయన్ని ప్రత్యేకంగా, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అటు రాయలసీమ జిల్లాలో, ఇటు గుంటూరు జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో కూడా ఆయన కోర్టులకి, పోలీస్ స్టేషన్ కి హాజరైనటువంటి పరిస్థితి. నేటికి ఆయనకి బెయిల్ లభించడంతో, ఆయనకి అనారోగ్య కారణాలు, ఇతరత్ర కారణాలు కూడా ఆయన చూపించడంతో ఆయనకి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. కంపల్సరీగా వీటిలో ఏదైతే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడంతో ఆ షరతులను ఎక్కడో కూడా మేలుకూడదు అంటూ కూడా పోసానికి అయితే కోర్టు అయితే హెచ్చరికలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు ఫర్ యువర్ మోర్ అప్డేట్స్.
కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఫామ్ ఫండ్